నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ వేదికగా ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ గారు వేసినటువంటి ట్వీట్ కావచ్చు అదే విధంగా డికే శివకుమార్ వేసినటువంటి ట్వీట్లు ఏదైతే ఉన్నాయో దీని మీద పెద్ద చర్చే నడుస్తుంది నారా లోకేష్ వర్సెస్ డికే శివకుమార్ అన్నట్లు చర్చించుకుంటున్నారు వాస్తవంగా ఏం జరిగిందంటే బ్లాక్ బక్ సీఈఓ ఎవరైతే ఉన్నారో ఒక కంపెనీ సీఈఓ అక్కడెక్కడో రింగ్ రోడ్లో ఔటర్ రింగ్ రోడ్లో మా కంపెనీ ఉందని ఆ కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ పొద్దున ఆఫీస్కి రావాలంటే 1.5 గంట సేపు టైం పడతా ఉందని అది గుంతల రోడ్లని అదే విధంగా ఆ గుంతల వల్ల ట్రాఫిక్ సమస్య ఉందని చెప్పి సో ఈ సమస్య తీర్చండి అని చెప్పి ఆయన ట్వీట్ చేస్తే దానికి నారా లోకేష్ గారు స్పందించారు నారా లోకేష్ గారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులలో ఆహ్వానించే పనిలో ఉన్నారు కదా సో మా ఆంధ్రప్రదేశ్కు వచ్చేయండి వైజాగ్లో బ్రహ్మాండమైనటువంటి రోడ్లు ఉన్నాయి సో మీరు అక్కడికి వచ్చి మీ సంస్థ కార్యకలాపాలు అక్కడ చేసుకోవచ్చు అని చెప్పి ఆయన ఓపెన్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది సో దాన్ని పాజిటివ్గా తీసుకోకుండా డికే శివకుమార్ ఏమన్నాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు ఇట్లాంటి బ్లాక్ మెయిల్ మా దగ్గర చెల్లదు అని చెప్పి ఆయన స్పందించారు ఇది బ్లాక్ మెయిల్ కాదు నేను కేవలం ఫిర్యాదు చేశాను రోడ్లు బాగలేదని నేను ఫిర్యాదు చేశాను ఆ రోడ్ల వల్ల ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండడం వలన ఉద్యోగులు దాదాపు గంటన్నర సమయము ట్రాఫిక్లోనే గడిపేస్తా ఉన్నారు ఆఫీసుకు లేటుగా వస్తూ ఉన్నారని చెప్పి నేను ఫిర్యాదు చేస్తే ఫిర్యాదును ఫిర్యాదుగా స్వీకరించకుండా బ్లాక్ మెయిల్ అనడం ఏంటి అని చెప్పి ఆయన స్పందించారు ఇక్కడ చూడండి ఫిర్యాదు చేస్తే బ్లాక్ మెయిల్ అంటారా వాస్తవంగా ఏం జరిగిందో చూద్దాం రండి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మధ్య నెలకొన్న ట్విట్టర్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి బ్లాక్ మెయిల్ అని ఒకరంటే ఫిర్యాదును బ్లాక్ మెయిల్ గా చూస్తారని అంటూ మరొకరు స్పందించడం ఆసక్తి రేపుతుంది ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దుమారం రేపుతున్న బ్లాక్ బక్ ట్వీట్ బెంగళూరులో బ్లాక్ బక్ అనే కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజీ ఆయన పేరు రాజేష్ యాబాజీ ఇటీవల చేసిన ట్వీట్ ప్రస్తుతం దుమారం రేపుతుంది బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్లో ట్రాఫిక్ గుంతలపై స్పందిస్తూ రాజేష్ యాబాజీ ఎక్స్లో ఓ ట్వీట్ పెట్టారు ఇందులో ఆయన తమ ఆఫీసుకు రావాలంటే ఉద్యోగులకు రోడ్ల కారణంగా గంటన్నర సమయం పడుతుందని 5 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉందని ఇక తాము వేరే చోటుకు వెళ్ళిపోతామని తెలిపారు అయితే యాబాజీ ట్వీట్ పై స్పందించిన మంత్రి నారా లోకేష్ విశాఖకు వచ్చేయండి అని ట్వీట్ పెట్టారు హాయ్ రాజేష్ మీ కంపెనీ విశాఖకు మార్చుకునేందుకు నేను ఆసక్తి చూపిస్తున్నా భారత్లో అత్యుత్తమ 5 పరిశుభ్రమైన నగరాల్లో విశాఖ ఒకటి అక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా గుర్తింపు కూడా ఉంది దయచేసి నాకు నేరుగా సందేశం పంపించండి అని ఆహ్వానించారు అందులో తప్పేముంది ఆయన వెళ్ళిపోతానన్నాడు వెళ్ళిపోతే మా వైజాగ్ రాండి అని ఈయన ఆహ్వానించాడు అందులో తప్పు లేదు ఆయనది తప్పు లేదు ఈయనది తప్పు లేదు ఆయన ఏం బ్లాక్ మెయిల్ చేయలేదు రోడ్లు బాగాలేదు 5 సంవత్సరాలుగా మేము ఇబ్బంది పడుతున్నాము గుంతలు రోడ్లు ఉన్నాయి ఆ గుంతల రోడ్లలో ఎంప్లాయీస్ ఆఫీస్కి రావాలంటేనే గంటన్నర టైం పడుతుంది 5 సంవత్సరాలుగా పట్టించుకునే నాదుడే లేదని చెప్పి ఆయన అయితే ఒక ఫిర్యాదు లాగా చేస్తే ఆ ఫిర్యాదును ఏమన్నా ఛాన్స్ ఉందేమో మా వైజాగ్ రండి అని చెప్పి లోకేష్ గారు పిలిచారు దానికి డికే శివకుమార్ గారు ఏమంటున్నారంటే ఈ విషయంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు ఇలాంటి బెదిరింపులు బ్లాక్ మెయిల్ ప్రభుత్వం కనీసం పట్టించుకోదంటూ సీఈఓ పోస్టుకు ఘాటుగా బదిలిచ్చారు బెంగళూరు నగరం ప్రపంచ సంస్థలకు ఆకర్షణీయ ప్రాంతంగా ఉందని పేర్కొన్నారు రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వము 1100 కోట్లు కేటాయించిందని వెల్లడించారు 1100 కోట్ల రూపాయలు కేటాయించింటే మరి ఆ గుంతలు యాడ్ నుంచి వచ్చినాయి కాబట్టి 1100 కోట్లు సరిపోతుందా బెంగళూరు మొత్తం రోడ్లలో గుంతలు పూడ్చడానికి వర్షం పడితే ఎంత అధ్వానంగా రోడ్లు తయారైతాయో బెంగళూరులో ఉన్న వాళ్ళని అడిగితే చెబుతారు గుంతలు సరిచేయడానికి కాంట్రాక్టర్లకు నవంబర్ వరకు డెడ్ లైన్ ఇచ్చామని తెలిపారు శివకుమార్ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా నారా లోకేష్ స్పందించారు ఆయన వాడిన బ్లాక్ మెయిల్ పదానికి పరోక్షంగా బదులిచ్చారు ఇతర రాష్ట్రాలకు ఏపీకి ఉన్న తేడా ఇదే మా ప్రజల ఫిర్యాదులను మేము బ్లాక్ మెయిల్ అంటూ తోసి పుచ్చబోం మేము వాటిని మర్యాదపూర్వకంగానే స్వీకరించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం సో శివకుమార్ గారు వాడినటువంటి ఆ భాష ఏదైతే ఉందో అది బ్లాక్ మెయిల్ అనేటువంటి పదం తప్పు ఎవరైనా ఫిర్యాదు చేసే దాన్ని ఫిర్యాదుగానే స్వీకరించాలి కానీ బ్లాక్ మెయిల్ అనకూడదని చెప్పి నారా లోకేష్ గారు అయితే స్పందించారు కానీ ఇక్కడ ఎవ్వరూ కూడా ప్రత్యక్షంగా పేర్లు అయితే ప్రస్తావించుకోలేదు కానీ వీళ్ళిద్దరి మధ్య ఈ సంభాషణ జరిగిందని సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతా ఉంది మరి చూద్దాం ఆ కంపెనీ వైజాగ్ వస్తుందా లేకపోతే డికే శివకుమార్ గారు ఏదో ధమ్కి ఇస్తున్నారు కాబట్టి బెంగళూరులోనే కొనసాగుతుందా చూద్దాం మరి సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు